విషణ్ణ వదనాలు, బరువెక్కిన హృదయాలతో భక్తులు సాయి జపం చేస్తుండగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా బాబా అంతిమ సంస్కారం పూర్తయింది. తాను భక్తులకు ఎప్పుడూ దర్శనమిచ్చే కుల్వంత్ మహల్లోనే సత్యసాయి మహాసమాధి అయ్యారు. సోదరుని కుమారుడు రత్నాకర్ చేత పండితులు వైదిక కర్మలు పూర్తి చేయించారు. బాబా అంతిమ కోరిక ప్రకారం వేద పండితులు క్రతువు నిర్వహించారు. పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టి, పుణ్యనదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో పార్థివ దేహానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పంచగావ్యాలతో సప్రోక్షణ, ఉపనిషత్తుల ప్రకారం పూజలు నిర్వహించారు. సత్యసాయిబాబా మహాసమాధి కార్యక్రమం వేదోక్తంగా సాగింది. కుల్వంత్ హాల్లో జరిగిన ఈ క్రతువుకు ముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అధికార లాంఛనాలతో బాబా అంతిమ సంస్కారాలు జరిగాయి. అంతిమ సంస్కార క్రతువులో బీజేపీ నేత అద్వానీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, కిరణ్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని బాబాకు అంతిమ నివాళులర్పించారు. మరణ కాలదోష నివారణ కోసం రత్నాకర్ చేత వేద పండితులు దశదానాలు చేయించారు. మంత్రోచ్చారణలతో బాబాకు అంతిమ హారతి ఇచ్చారు. మహాహారతితో బాబా మహాసమాధి క్రతువు ముగిసింది.